ప్రమేయం లేకుండా గాలి ఆడుతోంది, లోపలికి మనకి తెలిసినా తెలియపోయినా కెమిస్ట్రీ ఆక్సిజనే వెళుతోంది, కార్బన్ డైఆక్సైడే బయటకు వస్తోంది. అలాగే మనం తీసుకున్న ఆహారం మనం ఆలోచించకుండానే జీర్ణం అవుతోంది, గుండె కొట్టుకుంటోంది. ఇలా ప్రతిదీ జరుగుతోంది. ఆ జరుగుతున్నది ఎందుకు జరుగుతున్నది, ఎందుకు జరగాలి, అలా జరిగిన దానికి వల్లే మనం జీవిస్తూ ఉన్నప్పటికీ దాని గురించి మనం ఆలోచించడానికి అనేక జన్మలు పడుతూ ఉంటుంది. ఈ లోపల చాలా బిజీగా ఉంటాం, అటు ఇటు తిరుగుతూ ఇంకేంటో ప్యాకేజీల గురించి ఆలోచించేవాళ్ళు, లేకపోతే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు, లేకపోతే ఉద్యోగం ఎప్పుడు వస్తుందా, ఇంకా నాకు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదేమిటి అని ఆలోచించేవాళ్ళు. అవన్నీ చాలా ముఖ్యం అనుకుంటూ అనేకం మనం ఆలోచిస్తూ ఈ లోపల వాడు కాస్త బాడీ వదిలేస్తాడు. కట్ అక్కడితో వాడు అప్పుడు అనుకున్నవన్నీ గాలికి ఎగిరిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ బర్త్, మళ్ళీ ఇంకో రకమైనటువంటి జంజాటంలో ఇలా కొన్ని జన్మలు అవ్వగా అప్పుడు మనకు ఆలోచన వస్తుందట. మనం రూపాయి ఒక పని చేసి పెట్టాలంటే మనకి ఎంత ఇస్తామని అడుగుతున్నాం కదా ఎదుటివాడిని, మన ప్యాకేజీ మనకు నచ్చితేనే జాబ్ చేస్తున్నాం కదా, మరి మనం బ్రతకడానికి ఆధారంగా శ్వాస లోపలాడుతూ ఉంది. ఇదంతా కరుణామయుడైనటువంటి ఆ పరమాత్మ ఇంత ఇదిగా మనలో చేస్తూ ఉన్నాడు కదా, మరి వాడికి మనం ఇస్తున్నది ఏమిటి, మరి వాడేమన్నా ఆశిస్తున్నాడా మనలాగా? వాడు ఆశించటలేదు కనుక ఇది యజ్ఞ కార్యక్రమం అయింది. బ్రహ్మదేవుడు ఇది యజ్ఞం అయింది ఆయనకి, యజ్ఞకర్మ అయింది ఆయనకి. ఎందుకంటే తన కోసం కాదు, దాని నుంచి ఆయన ఆశిస్తున్నది ప్రత్యేకంగా మన నుంచి ఏమీ లేదు. అదే మన నుంచి కూడా పరమాత్మ చూస్తూ ఉన్నది ఏమిటి, మనం కూడా అలా ఆశించకుండా ఇతర జీవుల ఎడల అలా మనం చేయవలసింది మన కర్తవ్యంగా మనం దాన్ని నిర్మమంగా నిరహంకారంగా బ్రహ్మదేవుడు ఎలా అయితే చతుర్ముఖ బ్రహ్మగారు చేస్తున్నాడో మనం కూడా ఈ సృష్టిలో అలా చేయవలసి ఉంది అనేది ఎవరో చెబితే వినడం కాకుండా మనకి లోపల నుంచి అనిపించడం అనేది ఏదో ఒక రోజున జరుగుతుంది.